పిఠాపురంలో అనూహ్య విజయం, జనసేనలో 100% సక్సెస్ రేట్. ఈ రెండు హిస్టారికల్ మూమెంట్స్ తో మెగాస్టార్ ఇంట్లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ కి అడుగడుగునా నీరాజనాలు. అమ్మ, అన్నయ్య, వదినలకు పవర్ స్టార్ శిరస్సు వంచి పాదాభివందనం చేయడంతో కుటుంబ సభ్యులే కాదు, పవన్ అభిమానులు, జన సైనికులు సంతోషంతో మురిసిపోయారు. తల్లి అంజనమ్మ దిష్టి తీసింది, వదిన సురేఖ హారతి పట్టింది, అన్నయ్య చిరంజీవి భారీ పూలమాలను పవన్ మెడలో వేశాడు. పవన్ కళ్యాణ్ తో కేక్ కట్ చేయించారు. చిరంజీవి ఇంట్లో జరిగిన ఆ విన్నింగ్ సెలబ్రేషన్స్ చూసి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుని వాళ్లు లేరని చెప్పవచ్చు. చిరంజీవి ఇంట్లో ఇంత గ్రాండ్ గా జరిగిన పవన్ కళ్యాణ్ విన్నింగ్ సెలబ్రేషన్స్ లో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ అక్క చెల్లెళ్లతో పాటు మెగా బ్రదర్ నాగబాబు ఫ్యామిలీ, రామ్ చరణ్ ఫ్యామిలీ, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా ఎవరూ మిస్ కాలేదు. కానీ ఈ వేడుకల్లో అల్లు ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా పాల్గొనలేదు. అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్, ఆయన భార్య కూడా డుమ్మా కొట్టడం సంచలనంగా మారింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసింది. చిరంజీవి వీడియో సందేశం ఇస్తే మిగతా కుటుంబ సభ్యులు స్వయంగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఇదే టైంలో బన్నీ మాత్రం నంద్యాలకు భార్యతో కలిసి స్వయంగా వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్ట్ ఇచ్చాడు. పవన్ కి ఒక్క ట్వీట్ తో సరిపెట్టాడు. దీనిపై వివాదం చెలరేగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ ని ఉద్దేశించి పరాయివాడు అంటూ నాగబాబు చేసిన ట్వీట్ కాంట్రవర్సీగా మారింది. గత కొన్నేళ్లుగా మెగాస్టార్ నీడలో కాకుండా అల్లు ఇమేజ్ తోనే ఎదగాలని అర్జున్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు. పిఠాపురం విషయంలో నాగబాబు ట్వీట్ తర్వాత మెగా అల్లు ఫ్యామిలీల మధ్య దూరం మరింత పెరిగింది. పవన్ గెలిచిన తర్వాత అభినందనలు చెబుతూ అల్లు అర్జున్ మొన్న మధ్య ట్వీట్ చేశాడు. సో ఇక మెగా అల్లు మధ్య మంచి రిలేషన్ ఉంటుందని అభిమానులు భావించారు. కానీ చిరంజీవి ఇంట్లో సెలబ్రేషన్స్ కి అల్లు అరవింద్ కూడా రాకపోవడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. పరాయివాడు అంటూ నాగబాబు పెట్టిన పోస్ట్ అల్లు అర్జున్ తో పాటు అరవింద్ ని కూడా హర్ట్ చేసిందా? అందుకే ఈ ప్రోగ్రామ్ కి రాలేదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అయినా మెగా అల్లు ఫ్యామిలీలు కలుస్తాయా, ఇలాగే వివాదాలు కంటిన్యూ అవుతాయా అన్నది చూడాలి.